అండి నేనైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నా అండి. మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి నూరుతున్నా. దాంట్లోకి ఏమేమి కావాలో చెప్తాను. ఇదిగోండి చింతకాయ పచ్చడిలోకి మిరపకాయలు వేయించుకున్న నూనె వేసి, జీలకర్ర రెండిట్లు లేకండి, ఎల్లిపాయలు రెండు చట్నీలు లేకి కొంచెం జీలకర్ర అండి. ఇదిగోండి జీలకర్ర కొంచెం రెండు చట్నీలు లేక ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కారం వేస్తున్నానండి 2 చెంచాలు. మామిడికాయ పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు చింతకాయ పచ్చడి నూరుకుందాం. వేసినాను కదండి, జీలకర్ర, ఎల్లిపాయలండి, మిరపకాయలు వేసుకుంటున్నానండి. మామిడికాయ చట్నీ, రోటి పచ్చడి, మామిడికాయ చట్నీ, చింతకాయ పచ్చడి అండి తర్వాత పెట్టుకుంటున్నా అండి. చట్నీ వేసి బాగా కలుపుకుంటే అయిపోయింది. ఎంతో టేస్టీగా మామిడికాయ చట్నీ